హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం గ్రూప్ 2కి సంబంధించి ఇండియన్ హిస్టరీలో మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? బింబిసారుడు, అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు, ధననందుడు. ఆన్సర్ చంద్రగుప్త మౌర్యుడు. తర్వాత చంద్రగుప్త మౌర్యుడు ఏ వంశాన్ని కూలదోశాడు? శుంగ, నంద, గుప్త, శాతవాహన. ఆన్సర్ నంద వంశాన్ని కూలదోశాడు. తర్వాత చంద్రగుప్త మౌర్యునికి గురువు ఎవరు? పతంజలి, చాణక్యుడు, బాణభట్టుడు, వాత్సాయనుడు. చంద్రగుప్త మౌర్యుని గురువు చాణక్యుడు. మెగస్తనీస్ ఎవరి రాజ్యసభకు వచ్చాడు? అశోకుడు, బిందుసారుడు, చంద్రగుప్త మౌర్యుడు, హర్షవర్ధనుడు. మెగస్తనీస్ ఎవరి రాజ్యసభకు వచ్చాడు? అశోకుడు, బిందుసారుడు. ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు రాజ్యసభకు వచ్చాడు. మెగస్తనీస్ రచించిన గ్రంథం పేరు ఏమిటి? అర్థశాస్త్రం, ఇండికా, మహాభారతం, రాజతరంగిణి. మెగస్తనీస్ రచించిన గ్రంథం ఇండికా. చంద్రగుప్త మౌర్యుడు ఏ విదేశీయులతో ఒప్పందం చేసుకున్నాడు? అలెగ్జాండర్, సెల్యూకస్ నికేటర్, డేరియస్, టాలమీ. ఆన్సర్ సెల్యూకస్ నికేటర్. చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ నికేటర్తో రాయబారం చేసుకున్నాడు. చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ నికేటర్ కుమార్తెను వివాహం చేసుకున్నాడని ఎవరు చెబుతారు? గ్రీకు వృత్తాంతాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు. ఆన్సర్ గ్రీకు వృత్తాంతాలు మనకి చెప్తాయి అన్నమాట. బిందుసారుడి బిరుదు ఏమిటి? అమిత్రఘాత, దేవానాం ప్రియ, ప్రియదర్శి, చక్రవర్తి. ఆన్సర్ అమిత్రఘాత. అశోకుడి బిరుదులు ఏవి? అమిత్రఘాత, దేవానాం ప్రియ, ప్రియదర్శి, విక్రమాదిత్య, దేవానాం ప్రియ, ప్రియదర్శి. అశోకుడు ఏ యుద్ధం తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించాడు? పానిపట్, కళింగ, ప్లాసీ, తల్లికోట. ఆన్సర్ కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. కళింగ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఇది డైరెక్ట్ ఆన్సరే చెప్తున్నా. క్రీస్తు పూర్వం 261 సంవత్సరంలో జరిగింది. కళింగ యుద్ధం క్రీస్తు పూర్వం 261 సంవత్సరంలో జరిగింది. మౌర్యుల కాలంలో నాణేలు ఎలా ఉండేవి? బంగారం, పంచమార్కు, కాగితము, వెండి బార్లు. ఆన్సర్ పంచమార్క నాణేలు ఉండేవి మౌర్యుల కాలంలో. అశోకుని శాసనాలు ఏ లిపిలో ఎక్కువగా ఉన్నాయి? బ్రహ్మి, దేవనాగర, తెలుగు, తమిళం. ఆన్సర్ బ్రహ్మి లిపిలో అశోకుని శాసనాలు ఎక్కువగా ఉన్నాయి. అశోకుని శాసనాలలో ఉపయోగించిన భాష ఏమిటి? సంస్కృతం, ప్రాకృతం, హిందీ, పాలి. ఆన్సర్ ప్రాకృత భాషను అశోకుడు తన శాసనాలు ఎక్కువగా ఉపయోగించాడు. అశోకుని కుమారుడు ఎవరు? మహేంద్రుడు. అశోకుని కుమారుడు మహేంద్రుడు. అశోకుని కుమార్తె ఎవరు? అశోకుని కుమార్తె సంఘమిత్ర. అశోకుని కుమార్తె సంఘమిత్ర. మహేంద్రుడు, సంఘమిత్ర ఎక్కడికి వెళ్లి బౌద్ధ మతాన్ని ప్రచారం చేశారు? చైనా, శ్రీలంక, నేపాల్, జపాన్. శ్రీలంకకు వెళ్లి ప్రచారం చేశారు. చివరి మౌర్య రాజు ఎవరు? అశోకుడు, బృహద్రథుడు, బిందుసారుడు. చివరి మౌర్య రాజు ఎవరు? బృహద్రథుడు. బృహద్రథుడిని ఎవరు హతమార్చారు? పుష్యమిత్ర శుంగుడు హతమార్చాడు. పుష్యమిత్ర శుంగుడు బృహద్రథుడిని హతమార్చాడు. మౌర్య సామ్రాజ్యం కాలంలో రచించబడిన ప్రముఖ గ్రంథం ఏంటి? అర్థశాస్త్రం, రామాయణం, గీత, శకుంతలం. ఆన్సర్ అర్థశాస్త్రాన్ని మౌర్య కాలంలో రచించబడింది అర్థశాస్త్రం. చంద్రగుప్త మౌర్యుడు నంద వంశాన్ని ఎలా అధిగమించాడు? స్వయంగా యుద్ధం చేసి చాణక్య సహాయంతో, గ్రీకు సైన్యంతో, శుంగుల సహాయంతో. చాణక్యుని సహాయంతో నంద వంశాన్ని ఓడించాడనమాట. చంద్రగుప్త మౌర్యుడు చివరికి ఏ మతాన్ని స్వీకరించాడు? బౌద్ధం, జైనం, హిందూ, అజీవిక. ఆన్సర్ జైన మతాన్ని స్వీకరించాడు. చంద్రగుప్త మౌర్యుడు ఎవరి వద్ద శిష్యుడుగా ఉన్నాడు? పతంజలి, చాణక్యుడు, నాగార్జునుడు, అశోకుడు. ఆన్సర్ చాణక్యుడు. బిందుసారుడు ఎవరి కుమారుడు? అశోకుడు, చంద్రగుప్తుడు, దశరథుడు, బృహద్రథుడు. బిందుసారుడు చంద్రగుప్త మౌర్యుడు యొక్క కుమారుడు. అశోకుడు సింహాసనం ఎలా అధిష్ఠించాడు? వారసత్వం, అన్నలను హతమార్చి, ప్రజల ద్వారా ఎన్నికై, విదేశీయుల సహాయంతో. ఆన్సర్ అన్నలను హతమార్చి ఈయన ఎన్నికయ్యాడనమాట. క్రింది సంఘటనలను సరైన క్రమంలో అమర్చండి అన్నాడు. కళింగ యుద్ధం, చంద్రగుప్త అధిరోహణ, అశోకుని పట్టాభిషేకం, బిందుసారుని పాలన. చంద్రగుప్త అధిరోహణ ఫస్ట్, బిందుసారుని పాలన రెండోది, అశోకుని పట్టాభిషేకం మూడోది, కళింగ యుద్ధం నాలుగోది. చంద్రగుప్త అధిరోహణ,
బిందుసారుడి పాలన, అశోకుని పట్టాభిషేకం, ఆ తర్వాత కళింగ యుద్ధం. 2, 4, 3, 1 అంతే. సరైన జంట ఏది? చంద్రగుప్తుడు క్రీస్తుపూర్వం 322, అశోకుడు క్రీస్తుపూర్వం 400, బిందుసారుడు క్రీస్తుపూర్వం 200, కళింగ యుద్ధం క్రీస్తుపూర్వం 150. కరెక్ట్ అయింది ఏంటంటే చంద్రగుప్తుడు క్రీస్తుపూర్వం 322 అనేది కరెక్ట్. మెగస్తనీస్ ఎవరికి రాయబారిగా వచ్చాడు? బిందుసారుడు, అశోకుడు, చంద్రగుప్తుడు, దశరథుడు. ఎవరికి రాయబారిగా వచ్చాడు? మెగస్తనీస్ చంద్రగుప్తుడికి రాయబారిగా వచ్చాడు. మెగస్తనీస్ రాసిన గ్రంథం ఏమిటి? ఇండికా. ఇండికా అనే గ్రంథాన్ని రచించాడు. సెల్యూకస్ నికేటర్ రాయబారిగా ఎవరిని పంపాడు? మెగస్తనీస్ని. సెల్యూకస్ నికేటర్ తన రాయబారిగా చంద్రగుప్త మౌర్యుడి దగ్గరికి పంపించాడు. ఈ సెల్యూకస్ నికేటర్ ఎవరంటే అలెగ్జాండర్ యొక్క సైన్యాధికారి అన్నమాట. ప్రపంచ దేశాలన్నీ జయిస్తా మన భారతదేశం దగ్గరికి వచ్చి డైమాచస్ ఎవరికి రాయబారి? డైమాచస్ ఎవరికి రాయబారి? చంద్రగుప్తుడికి, బిందుసారుడికి. ఎవరికి? బిందుసారుడికి. తర్వాత అశోకుని దేవానాం ప్రియ అనే బిరుదుగా అర్థం ఏమిటి? దేవతలకు ప్రియమైన వాడు. బిందుసారుని అమిత్రగాత్ర అంటే ఏమిటి? అమిత్రగాత్ర అంటే శత్రువులను నాశనం చేసేవాడు అని అర్థం. తర్వాత చివరి మౌర్య రాజు బృహద్దత్తుని ఎవరు చంపారు? పుష్యమిత్ర శుంగుడు చంపాడు. చంద్రగుప్త మౌర్యుడు ఎలా మరణించాడు? యుద్ధంలో ఆత్మహత్య, జైన సాంప్రదాయం ప్రకారం ఉపవాస దీక్ష. విషప్రయోగం. ఆన్సర్ జైన సాంప్రదాయం ప్రకారం ఉపవాస దీక్ష తీసుకొని చంద్రగుప్త మౌర్యుడు మరణించాడు. జత చేయాలంటే ఇప్పుడు చూడండి, చంద్రగుప్తుడు ఇండికా, అశోకుడు కళింగ యుద్ధం, మెగస్తనీస్ నందవంశం, బిందుసారుడు అమిత్రగాత్ర. ఇందులో అశోకుడు కళింగ యుద్ధం కరెక్టే, బిందుసారుడు అమిత్రగాత్ర కరెక్టే. ఇక్కడ మెగస్తనీస్ ఏమో ఇండికా, చంద్రగుప్తుడేమో నందవంశ పతనం. అది చంద్రగుప్తుడు సి నందవంశ పతనం, అశోకుడు బి కళింగ యుద్ధం, మెగస్తనీస్ ఏ ఇండికా, బిందుసారుడు డి అమిత్రఘాత. అశోకుని శాసనాలు ప్రధానంగా ఏ భాషలో ఉంటాయి? సంస్కృతం, ప్రాకృతం, తమిళం, పర్షియన్. ప్రాకృత భాషలో ఉంటాయి. అశోకుని కుమారుడు ఎక్కడ బౌద్ధ మతం ప్రచారం చేశాడు? శ్రీలంకలో. అశోకుని కాలంలో ఉపయోగించిన లిపి ఏది? బ్రహ్మీ లిపిని ఉపయోగించారు. మౌర్యుల కాలంలో ఆర్థిక వ్యవస్థను వివరించే గ్రంథం ఏమిటి? అర్థశాస్త్రం. క్రింది ప్రకటనలు అంట చూడండి. చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని స్వీకరించాడు. అతను శ్రావణ బెలగులాల అంత్యదీక్ష చేశాడు. అతని గురువు మెగస్తనీస్ అన్నాడు. ఈ 2 కరెక్ట్. 1, 2 కరెక్ట్. జైన మతాన్ని స్వీకరించాడు, శ్రావణ బెలగులాల అంత్యదీక్ష చేశాడు. కానీ అతని గురువు మెగస్తనీస్ కాదు, చాణక్యుడు అతని గురువు. కాబట్టి ఆన్సర్ 1, 2 మాత్రమే సరి అయినవి. జైన మతాన్ని స్వీకరించాడు, శ్రావణ బెలగులాల అంత్యదీక్ష చేశాడు. 1, 2 మాత్రమే సరి అయినవి అనమాట, మూడోది కాదు. బిందుసారుడు దక్షిణ భారతదేశంపై దండయాత్రలు చేశాడు. అతను గ్రీకు రాజులతో సంబంధాలు కలిగాడు. అతని పేరు దేవానాం ప్రియ. ఇందులో చూడండి, బిందుసారుడు దక్షిణం 1, 2 కరెక్ట్ ఇందులో కూడా. తర్వాత కళింగ యుద్ధం తర్వాత ధర్మ విధానం చేపట్టాడు. శాసనాలు ప్రధానంగా సంస్కృతంలో ఉన్నాయి. అతను బౌద్ధ మతాన్ని ప్రచారం చేశాడు. ఇందులో 1, 3 కరెక్ట్. కళింగ యుద్ధం తర్వాత ధర్మ విధానాన్ని చేపట్టాడు ఎవరు? అశోకుడు. అలాగే అతను బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. 1, 3 కరెక్ట్. అర్థశాస్త్రం రచయిత చాణక్యుడు. అది మౌర్య పాలనను వివరిస్తుంది. అది అశోకుని కాలంలో రచించబడింది. మూడోది తప్పు. 1, 2 మాత్రమే కరెక్ట్ ఇందులో. అర్థశాస్త్ర రచయిత చాణక్యుడు. అది మౌర్య పరిపాలన వివరిస్తుంది. ఇండికా. మెగస్తనీస్ ఇండికాను రచించాడు. అతను అశోకుని కాలంలో జీవించాడు. అతను గ్రీకు రాయబారి. ఇందులో 1, 3 కరెక్ట్, రెండోది తప్పు. మెగస్తనీస్ ఇండికాను రచించాడు ఓకే, గ్రీకు రాయబారి ఓకే, కానీ అతను అశోకునికి కాదు, అతని కాలంలో లేడు. 1, 3 కరెక్ట్. అశోకుని శాసనాలు రాతి స్తంభాలపై ఉన్నాయి. వాటిలో ధర్మం గురించి ఉంది. అన్ని సంస్కృతంలోనే ఉన్నాయి. ఇందులో 1, 2 కరెక్ట్. అశోకుని శాసనాలు రాతి స్తంభాలపై ఉన్నాయి. వాటిలో ధర్మం గురించి ఉంది, అంతేగాని సంస్కృతంలో లేవవి, ప్రాకృతంలో ఉన్నాయి.
పంచమార్క నాణేలు మౌర్య కాలానికి చెందుతాయి. అవి ప్రభుత్వ నియంత్రణలో ఉండేవి. వాటిపై రాజు చిత్రం ఉండేది. ఆన్సర్ 1, 2 కరెక్ట్. వాటిపై రాజు చిత్రం లేదు. ఎప్పుడు పంచమార్క నాణేలపై రాజు చిత్రం అనేది వాళ్ళ సాంప్రదాయానికి విరుద్ధం అనమాట. అందుకని వాళ్ళు వేసుకోలేదు మౌర్యులు. మౌర్యుల రాజధాని పాటలీపుత్రం. అది గంగా తీరంలో ఉంది. అది అశోకుడు స్థాపించాడు. 1, 2 కరెక్ట్. మౌర్యుల రాజధాని పాటలీపుత్రం. అది గంగా తీరంలో ఉంది. కానీ దాన్ని అశోకుడు స్థాపించలేదు. అశోకుని శాసనాలు భారతదేశం వెలుపల కూడా ఉన్నాయి. గ్రీకు, అరామిక్ భాషల్లో ఉన్నాయి. అవి కేవలం ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి. ఇందులో 1, 2 కరెక్ట్. మూడోది రాంగ్. మౌర్యులు కేంద్రీకృత పాలనను చేపట్టారు. ఫ్రావిన్స్లుగా విభజించారు. స్థానిక స్వపరిపాలన లేదు. మౌర్యులు కేంద్రీకృత పాలన చేపట్టారు. ఫ్రావిన్స్లుగా విభజించారు. ఈ 2 కరెక్ట్. స్థానిక స్వపరిపాలన లేదు అనేది రాంగ్. సెల్యూకస్తో ఒప్పందం, నందవంశ పతనం, అశోకుని పట్టాభిషేకం, కళింగ యుద్ధం. వీటిని వరుసలో అమర్చాలి. ముందుగా నందవంశ పతనం, తర్వాత సెల్యూకస్తో ఒప్పందం, తర్వాత అశోకుని పట్టాభిషేకం, ఆ తర్వాత కళింగ యుద్ధం అన్నమాట. సరైన కాలక్రమం. బిందుసారుడు, చంద్రగుప్తుడు, అశోకుడు, చంద్రగుప్తుడు, బిందుసారుడు, అశోకుడు, అశోకుడు, బిందుసారుడు, చంద్రగుప్తుడు. ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ చంద్రగుప్తుడు, తర్వాత బిందుసారుడు, ఆ తర్వాత మూడో వ్యక్తి అశోకుడు. ఆన్సర్ ఆప్షన్ బి. చంద్రగుప్తుడు, బిందుసారుడు, అశోకుడు. తర్వాత క్రింది సంఘటనలో మొదట జరిగింది ఏంటంటే కళింగ యుద్ధమా, సెల్యూకస్తో ఒప్పందమా, అశోకుని పట్టాభిషేకమా, బృహద్రథుని హత్య. ఫస్ట్ జరిగింది సెల్యూకస్తో ఒప్పందం జరిగింది ఫస్ట్. చివర ఏం జరిగిందంటే అశోకుడు, చంద్రగుప్తుడు, బృహద్రథుడు, బిందుసారుడు. ఎవరు చివరివాడు? బృహద్రథుడు చివరివాడు. సరైన జంట కళింగ యుద్ధం 261 BCE. ఇదే కరెక్ట్. ఏ అనేది కరెక్ట్. కళింగ యుద్ధం 261. డైమాచెస్ ఎవరు రాయబారిగా వచ్చాడంటే బిందుసారుడు. ఎవరి దగ్గరకు వచ్చాడు రాయబారిగా అంటే బిందుసారుడు. డిమోనిసిస్ ఎవరికి రాయబారిగా వచ్చాడంటే బిందుసారుడికే. ఇండికా రచయిత మెగస్తనిస్. అర్థశాస్త్రం పాలన మరియు ఆర్థిక వ్యవస్థను గురించి చెబుతుంది. గ్రీకు వృత్తాంతాలు ఎక్కువగా ఏ రాజు గురించి చెబుతాయి? చంద్రగుప్త మౌర్యుడి గురించి చెబుతాయి. సెల్యూకస్ ఒప్పందం ఫలితం ఏమిటి? భూభాగం ప్లస్ వివాహ సంబంధం. రాయబారుల ఉద్దేశం ఏమిటి? రాజకీయ, వాణిజ్య సంబంధాలు. మెగస్తనీస్ నివేదిక భారత సమాజం యొక్క వివరాలు. నివేదికలో ఏమున్నాయంటే భారత సమాజం యొక్క వివరాలు ఉన్నాయి. గ్రీకు వర్ణనలు ఏ విషయంలో ముఖ్యమైనవి? పరిపాలన మరియు నగర నిర్మాణంలో ముఖ్యమైనవి. విదేశీ రాయబారులు ఎక్కువగా ఎవరి కాలంలో వచ్చారు? చంద్రగుప్తుడు, బిందుసారుడు. ఈ ఇద్దరి ప్రియదర్శి అంటే ప్రజలకు ప్రియమైన వాడు. మౌర్యుల పాలనలో గూఢచార వ్యవస్థ విస్తృతంగా ఉంది. అశోక ధర్మం లక్షణం నైతిక జీవనం. రాజ్య విభజన ప్రావిన్సులుగా విభజించారు మౌర్యులు రాజ్యాన్ని. పన్నుల విధానం క్రమబద్ధంగా ఉంది. సైన్యం పెద్ద స్థాయి సైన్యం. పట్టణ పాలన, కమిటీలు, వ్యవసాయం ప్రధాన వృత్తి, వాణిజ్యం అభివృద్ధి చెందింది. నాణేలు పంచమార్క నాణేలు. అశోకుని శాసనాల్లో ధర్మ మహామాత్రలు అంటే ఎవరంటే ధర్మ ప్రచార అధికారులు. శాసనాల ఉద్దేశం ప్రజలకు సందేశాన్ని ఇవ్వటం. మౌర్యుల పతనానికి కారణం కానిది ఏమిటి? బలమైన కేంద్ర పాలన అనేది కారణం కాదు. మిగిలినన్ని కారణాలే. బలహీన వారసులు, ఆర్థిక సమస్యలు, తిరుగుబాట్లు. ఈ 3 కారణమే కానీ బలమైన కేంద్ర పాలన అనేది కారణం కాదు. తర్వాత బృహద్రథుడి హత్య ఎలా జరిగిందంటే సైనిక తిరుగుబాటు వలన జరిగింది. మౌర్యుల తర్వాత వచ్చిన వంశం శుంగులు. అశోకుని శాసనాలు ఏం చెబుతాయి? ధర్మ పరిపాలన గురించి చెబుతాయి. అశోకుని బౌద్ధాన్ని ఎందుకు ప్రోత్సహించాడు? కళింగ యుద్ధం ప్రభావంతో అశోకుడు బౌద్ధాన్ని ప్రోత్సహించాడు. మౌర్య సామ్రాజ్య విస్తీర్ణం అత్యంత పెద్దది.
గ్రీకు సంబంధాలు దౌత్యం ప్లస్ వాణిజ్యం. మౌర్యుల ముఖ్య లక్షణం కేంద్రీకృత పరిపాలన. అశోకుని ప్రధాన రాక్ ఎడిక్ట్స్ ఎక్కువగా ఎక్కడ లభించాయి? సారనాథ్, గిర్నార్, నలంద, తక్షశిల. ఎక్కడ లభించాయి? గిర్నార్లో లభించాయి. గిర్నార్ శాసనం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర, గుజరాత్, ఒడిస్సా, బీహార్. గిర్నార్ శాసనం ఎక్కడుందంటే గుజరాత్లో ఉంది. కల్సీ శాసనం ప్రత్యేకత ఏమిటి? గ్రీకు భాషలో ఉంది. జంతువుల సంరక్షణ గురించి ఉంది. కళింగ యుద్ధం వివరాలు ఉన్నాయి. బౌద్ధ సూత్రాలు ఉన్నాయి. ఆన్సర్ కళింగ యుద్ధం యొక్క వివరాలు అందులో ఉన్నాయి. ధౌలి మరియు జునాగఢ్ శాసనాలు ఏ సంఘటనకు సంబంధించినవి? నందవంశం పతనం, కళింగ యుద్ధం, బౌద్ధ సన్యాసం, గ్రీకు ఒప్పందం. దేని గురించి? కళింగ యుద్ధం గురించి. అవి కూడా. అశోకుని మైనర్ రాక్ ఎడిక్ట్స్ ప్రధానంగా ఏమి ఉంటాయి? మైనర్ రాక్ ఎడిక్ట్స్ లో యుద్ధ కథలు, వ్యక్తిగత ధర్మము, పన్నుల వివరాలు, రాజ్య విభజన. ఆన్సర్ వ్యక్తిగత ధర్మం గురించి ఉంటుంది. మస్కీ శాసనం ప్రత్యేకత ఏమిటి? అశోక పేరు ప్రత్యక్షంగా ఉంది. గ్రీకు భాష, జైన మతం, వాణిజ్యం. ఆన్సర్ మస్కీ శాసనంలో అశోకుని పేరు అశోక అని ప్రత్యక్షంగా ఉంది. బ్రహ్మగిరి శాసనం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సా, బీహార్. ఆన్సర్ కర్ణాటక. అశోకుని పిల్లర్ ఎడిక్ట్స్ ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి? దక్షిణ భారతదేశం, గంగా మైదానం, పశ్చిమ భారతదేశం, ఉత్తర భారతదేశం. పిల్లర్ ఎడిక్ట్స్ గంగా మైదానంలో ఎక్కువగా కనిపిస్తాయి. సారనాథ్ స్తూపం సారనాథ్ స్తంభం ప్రసిద్ధికి కారణం ఏమిటి? అశోకుని విగ్రహం, జాతీయ చిహ్నం, బౌద్ధ సూత్రం, గ్రీకు లిపి. ఆన్సర్ జాతీయ చిహ్నం ఉండటం వల్ల సారనాథ్ స్తూపం ప్రసిద్ధి చెందింది. లుంబిని శాసనం ఏం చెబుతుంది? అశోకుని యుద్ధం, బుద్ధుని జన్మస్థలం, పన్ను విధానం, రాజ్యసభ. ఆన్సర్ బుద్ధుని జన్మస్థలం గురించి లుంబిని శాసనం చెబుతుంది. అశోకుని శాసనాల్లో ధమ్మ అంటే మతం, నైతిక జీవనం, యుద్ధం, పన్ను. ధమ్మ అంటే నైతిక జీవనం అని అర్థం. గ్రీకు, అరామిక్ శాసనాలు ఎక్కడ లభించాయి? గిర్నార్, కాందహార్, ధౌలి, సారనాథ్. గ్రీకు, అరామిక్ శాసనాలు ఎక్కడ లభించాయి అంటే కాందహార్లో లభించాయి. అశోకుని శాసనాలు మొదట ఎవరు డీకోడ్ చేశారు? జేమ్స్ ప్రిన్సెప్ అనే అతను డీకోడ్ చేశాడు. బ్రహ్మీ లిపిని డీకోడ్ చేసిన సంవత్సరం ఏమిటి? 1837 సంవత్సరంలో బ్రహ్మీ లిపిని డీకోడ్ చేశారు. అశోకుడి శాసనాలలో ప్రధాన ఉద్దేశం ఏమిటి? రాజ్య విస్తరణ, ధర్మ ప్రచారం, యుద్ధ విజయం. ఆన్సర్ ధర్మ ప్రచారం అనేది అశోకుని శాసనాల్లో ప్రధాన ఉద్దేశం. చంద్రగుప్త మౌర్యుడు మొదట ఎక్కడ ఎదిగాడు? మగధ, తక్షశిల, అవంతి, కోసల. ఆన్సర్ తక్షశిల. నందవంశాన్ని ఓడించడంలో ప్రధాన పాత్ర ఎవరిది? బిందుసారుడు, చాణక్యుడు, అశోకుడు, మెగస్తనీస్. ఆన్సర్ చాణక్యుడు. సెల్యూకస్తో ఒప్పందం తర్వాత చంద్రగుప్తుడు ఏం పొందాడు? గ్రీకు సైన్యం, భూభాగం, బంగారం, నాణేలు. ఆన్సర్ భూభాగం. సెల్యూకస్ ఇచ్చిన ప్రతిఫలం ఏంటి? బంగారం, 500 ఏనుగులు, సైన్యం, భూమి. ఆన్సర్ 500 ఏనుగులు. మెగస్తనీస్ ఎక్కడ నివసించాడు? పాటలీపుత్రం, తక్షశిల, నలంద, ఉజ్జయిని. ఆన్సర్ పాటలీపుత్రంలో నివసించాడు. ఇండికా గ్రంథంలో ప్రధానంగా ఏమి ఉంది? భారత సమాజం గురించి ఇండికా గ్రంథంలో ఉంది. చంద్రగుప్తుడు చివరికి ఎక్కడికి వెళ్ళాడు? కాశీ, శ్రావణ బెళగొల, గిర్నాల్, ధౌలి. ఆన్సర్ శ్రావణ బెళగొల వెళ్ళాడు. అతను ఏ విధంగా మరణించాడు? యుద్ధం, ఉపవాస దీక్ష, విషం, హత్య. ఆన్సర్ ఉపవాస దీక్ష. చంద్రగుప్తుడి గురువు ఎవరు? చాణక్యుడు. అర్థశాస్త్రం ప్రధానంగా ఏం చెబుతుంది? పాలన. చంద్రగుప్తుని రాజధాని ఏమిటి? చంద్రగుప్తుని రాజధాని పాటలీపుత్రం. మౌర్యుల సైన్యం గురించి మెగస్తనీస్ ఏమన్నాడు? పెద్దది. చంద్రగుప్తుని పాలన లక్షణం ఏమిటి? కేంద్రీకరణ. చంద్రగుప్తుని కాలంలో వాణిజ్యం అభివృద్ధి చెందింది. చంద్రగుప్తుని పాలనలో గూఢచార వ్యవస్థ బలంగా ఉంది. బిందుసారుడి బిరుదు ఏమిటి? అమిత్రఘాత. బిందుసారుడి కాలంలో వచ్చిన రాయబారి ఎవరు? డైమాచస్. అశోకుడు ఎక్కడ గవర్నర్ గా పనిచేశాడు? ఉజ్జయినిలో గవర్నర్ గా పనిచేశాడు. ఇది ఇంపార్టెంట్ బిట్. కళింగ యుద్ధం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో జరిగింది? ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బీహార్. ఏ రాష్ట్రంలో జరిగిందండి? ప్రస్తుతం ఉన్న ఒడిశా రాష్ట్రంలో జరిగింది కళింగ యుద్ధం.
అశోకుని తర్వాత వచ్చిన రాజు ఎవరు? దశరథుడు. చివరి మౌర్య రాజు ఎవరు? బృహద్రథుడు. బృహద్రథుడిని ఎవరిని హతమార్చారు? పుష్యమిత్ర శృంగుడు. మౌర్యుల పతనానికి కారణం ఏమిటి? కాదు కారణం కానిది బలమైన పాలన. అశోకుని కుమారుడు ఎవరు? మహేంద్రుడు. కుమార్తె సంఘమిత్ర. బౌద్ధ మతాన్ని ఎక్కడ ప్రచారం చేశారు? శ్రీలంక. అశోకుని శాసనాల్లో జంతు సంరక్షణ ఉంది. మౌర్యుల కాలంలో ప్రధాన వృత్తి వ్యవసాయం. నాణేలు, పంచమార్క నాణేలు. మౌర్యుల పాలన స్వభావం. రాజ్యాధికారం. పాలనా స్వభావం రాజ్యాధికారం. మధులేమ. అశోకుని ధర్మం, నైతికత. శాసనాల లిపి, బ్రహ్మీ లిపి. భాష, ప్రాకృతం. అశోకుని ముఖ్య లక్ష్యం, ధర్మం. మౌర్యుల ప్రత్యేకత, కేంద్రీకృత పాలన. మౌర్యుల కాలంలో ప్రాముఖ్యంగా ఉపయోగించిన నాణేలు ఏవి? పంచమార్క నాణేలు. పంచమార్క నాణేలు సాధారణంగా ఏ లోహంతో తయారు చేయబడేవి? వెండి. పంచమార్క నాణేలపై పంచ అంటే 5 గుర్తులు అని అర్థం. పంచమార్క నాణేలపై కనిపించే గుర్తు ఏది? జంతు చిహ్నాలు. నెమలి గుర్తు గురించి సరైనది ఏమిటి? కొన్ని నాణేలపై మాత్రమే కనిపిస్తుంది. నెమలి గుర్తు మౌర్యులతో ఎలా సంబంధం కలిగి ఉంది? అది వారి రాజవంశానికి ప్రతీక. మౌర్య అనే పదానికి మూలం ఏమిటంటే నెమలి, మోర. పంచమార్క నాణేలు ఎలా తయారు చేసేవారు? చేతితో ముద్రలు వేయడం ద్వారా తయారు చేసేవారు. మౌర్య నాణేలపై రాజు చిత్రం ఎందుకు ఉండదు? అది సాంప్రదాయం కాదు. పంచమార్క నాణేలు మొదట ఎవరి కాలంలో ప్రారంభమయ్యాయి? మహాజనపదుల కాలంలోనే ప్రారంభమయ్యాయి. మౌర్య కాలంలో నాణేల నియంత్రణ ఎవరి చేతిలో ఉండేది? రాజ్యం చేతిలో ఉండేది. పంచమార్క నాణేలలో ప్రధాన విలువైన యూనిట్ ఏమిటి? కర్షాపన. పంచమార్క నాణేలపై గుర్తులు ఏమి సూచిస్తాయి? అధికార గుర్తులు సూచిస్తాయి. వాటిలో పంచమార్క నాణేల లక్షణం కానిది ఏమిటి? రాజు చిత్రం అనేది కాదు. మౌర్య నాణేలపై కనిపించే సాధారణ చిహ్నం ఏమిటి? చక్రం. మౌర్య కాలంలో ప్రధానంగా ఉపయోగించిన లిపి ఏమిటి? బ్రహ్మీ లిపి. ఉత్తర పశ్చిమ భారతదేశంలో ఉపయోగించిన లిపి ఖరోష్టి. ఖరోష్టి లిపి ఏ దిశలో రాయబడుతుంది? కుడి నుండి ఎడమకి. బ్రహ్మీ లిపి ఎడమ నుంచి కుడికి. అశోకుని శాసనాలు ఎక్కువగా ఏ లిపిలో ఉన్నాయి? బ్రహ్మీ లిపిలో ఉన్నాయి. ఖరోష్టి లిపిపై ప్రభావం అరామిక్. అశోకుని శాసనాలు గ్రీకు భాషలో ఎక్కడ లభించాయి? కాందహార్లో లభించాయి. బ్రహ్మీ లిపిని డీకోడ్ చేసిన వారు జేమ్స్ ప్రిన్సెప్స్. బ్రహ్మీ లిపి ఆధునిక లిపులలో దేనికి మూలం? భారతీయ లిపులకు మూలం. అశోకుని శాసనాల్లో ఉపయోగించే భాష ప్రాకృతం. ఖరోష్టి లిపి ప్రధానంగా ఎక్కడ ఉపయోగించారు? వాయువ్య ప్రాంతంలో. బ్రహ్మీ లిపి ఉపయోగం ఏమిటి? పైవన్నీ నాణేలు, శాసనాలు, గ్రంథాలన్నింటిలో ఉపయోగించారు బ్రహ్మీ లిపిని. ఖరోష్టి లిపి ఉపయోగం కూడా పైవన్నీ. అశోకుని శాసనాలు ఎందుకు ముఖ్యమైనవి? యుద్ధం, ధర్మం, లిపి అన్ని ముఖ్యమైనవే. మౌర్యుల కాలంలో లిపుల వైవిధ్యం సూచించే విషయం ఏమిటి? బలహీనత, విస్తృత సామ్రాజ్యం, యుద్ధాలు, పేదరికం. ఆన్సర్ విస్తృత సామ్రాజ్యం. మగధ మహాజనపదం మొదటి రాజధాని ఏది? రాజగృహ. మగధ శక్తివంతం కావడానికి ప్రధాన కారణం ఏమిటి? కారణం కానిది ఏది? అంటే ఎడారి అనేది కారణం కాదు. మగధ మొదటి శక్తివంతం చేసిన వంశం ఏమిటి? హర్యంక వంశం. హర్యంక వంశ స్థాపకుడు ఎవరు? బింబిసారుడు. అజాతశత్రువు ఏ రాజ్యాన్ని జయించాడు? కోసల. మగధ రాజధాని రాజగృహ నుండి పాటలీపుత్రకు మార్చింది ఎవరి కాలంలో? ఉదయనుడి కాలంలో. శిశునాగ వంశ స్థాపకుడు ఎవరు? శిశునాగుడు. నందవంశ స్థాపకుడు ఎవరు?
మహాపద్మనందుని ఏ పేరుతో ప్రసిద్ధి? ఏకరాట్. నందవంశం పతనం ఎవరి చేతిలో జరిగింది? చంద్రగుప్త మౌర్యుడి చేతిలో జరిగింది. మగధలో గణతంత్ర రాష్ట్రం ఏది? వజ్జి. అజాతశత్రువు వజ్జీ సంఘాన్ని జయించడానికి ఉపయోగించిన ఆయుధం ఏంటిది? శిలాకంటక. మగధ శక్తివంతం కావడానికి భౌగోళిక కారణం ఏమిటి? నదులు. మగధలో ప్రముఖ నది గంగ. మగధ కాలంలో ముఖ్య మతాలు ఏమిటి? జైనము, బౌద్ధం. మౌర్య సామ్రాజ్యం ఏ రాజ్యంపై ఆధారపడి ఏర్పడింది? మగధపై ఆధారపడి ఏర్పడింది. మగధ సామ్రాజ్యం మౌర్య మహాజనపదం మగధ మౌర్యకు పునాది. రెండు సంబంధం లేదు. సి. మగధ మౌర్యకు పునాది. మొదటి పెద్ద సామ్రాజ్యం ఏది? మగధ, నంద, మౌర్య, శుంగ. ఆన్సరు మౌర్యనే మొదటి పెద్ద సామ్రాజ్యం. నందులు ఏ స్థాయిలో ఉన్నారు? మహాజనపదము సామ్రాజ్యం మార్పు దశలో ఉన్నారు. మగధ మరియు మౌర్య మధ్య ప్రధాన తేడా ఏమిటి? పరిమాణంలో తేడా. మగధ పాలన స్వభావం పరిమిత రాజ్యం. మౌర్య పాలన లక్షణం కేంద్రీకరణ. మగధ ప్రారంభ దశలో రాజధాని రాజగృహ. మౌర్య కాలంలో ప్రధాన రాజధాని పాటలీపుత్రం. మగధలో మౌర్యులు ఎదిగారు. మౌర్యులు వేరే ప్రాంతం నుండి వచ్చారు. మగధతో సంబంధం లేదు. మౌర్యులు నందుల తర్వాత కాదు. నందుల తర్వాత మౌర్యుల సంబంధం శత్రుత్వం. మగధలో సామ్రాజ్యం భావన మొదట ఎవరి కాలంలో బలపడింది? నందుల కాలంలో. మౌర్యులు ఏం సాధించారు? ప్రాంతీయ రాజ్యం పాన్ ఇండియా సామ్రాజ్యం. మగధ మౌర్య మార్పు ఏమి సూచిస్తుంది? విస్తరణను. మగధ నుంచి మౌర్యకు మార్పు ఏమి సూచిస్తుంది అంటే విస్తరణను సూచిస్తుంది. కింది వాటిలో ఏది తప్పు అన్నాడు? మగధకు ముందుగా వచ్చింది, మౌర్య తర్వాత వచ్చింది. మౌర్యులు మగధపై నిర్మించబడ్డారు. మగధ మౌర్యుల తర్వాత వచ్చింది. ఆన్సర్ మగధ మౌర్యుల తర్వాత వచ్చింది అనేది తప్పు. మగధలో ఇనుము వనరులు ఉన్న ప్రాంతం ఏమిటి? గంగా, చోటానాగపూర్, హిమాలయ, డెక్కన్. ఆన్సర్ చోటానాగపూర్. మగధ ఎదుగుదలకు కీలకమైనది సముద్రం, అడవులు, ఇనుము, ఎడారి. ఆన్సర్ ఇనుము. అజాతశత్రువు తండ్రి ఎవరు? బింబిసారుడు. అజాతశత్రువు తన తండ్రిని ఎలా అధిగమించాడు? హత్య చేసి. మగధలో గణతంత్రాన్ని ఓడించిన రాజు ఎవరు? అజాతశత్రువు. మౌర్యుల కంటే ముందు పెద్ద ఆర్థిక శక్తి మగధ. మౌర్యుల ఎదుగుదలకు పునాది మగధ. మగధలో వాణిజ్యం ఎందుకు అభివృద్ధి చెందింది? నదుల వలన. మౌర్యులు విస్తరించిన ప్రాంతం ఏంటిది? భారీది. మగధ కాలంలో పాలన పైవన్నీ. స్థానికం, పరిమితం, కేంద్రీకృతం. పైవన్నీ. మౌర్య పాలన ప్రత్యేకత ఏమిటి? కేంద్రీకరణ. మగధలో రాజ్య విస్తరణ మొదలు. మౌర్యుల్లో విస్తరణ శిఖరం అశోకుడు. మగధలో మొదటి రాజవంశం హర్యంక వంశం. మగధ మౌర్య సంబంధం ఏంటి? వారసత్వం. మౌర్యులు ఏ వంశాన్ని కూలదోశారు? నంద వంశాన్ని కూలదోశారు. మగధ కాలంలో రాజ్య పరిమాణం మధ్యస్థంగా ఉంది. మగధ కాలంలో రాజ్య పరిమాణం. మౌర్య కాలంలో సామ్రాజ్యం. మగధలో ముఖ్యమైన కీలక రాజకీయ మార్పు ఏమిటి అంటే రాజ్యం నుంచి సామ్రాజ్యానికి మారిందన్నమాట. సరైన నిర్ధారణ. మగధ మొదటి సామ్రాజ్యం, మౌర్య మొదటి పెద్ద సామ్రాజ్యం. రెండు ఒకటే, ఏది కాదు. ఆన్సర్ మౌర్య అనేది మొదటి పెద్ద సామ్రాజ్యం. ఇవి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.